ఫలించేటటువంటి చెట్టుకి దెబ్బలు ఉంటాయి. ఫలించే చెట్టు మీరు ఆలోచించండి, తుఫాన్లకి, వర్షానికి, బాధలకి, రాళ్ళ దెబ్బలకి కొన్ని చెట్లు కొమ్మలు కొట్టేస్తూ ఉంటారు, కట్ చేస్తూ ఉంటారు, ఎదిగిపోతే గుబురుగా. ఆ కత్తి నాట్లకి, కత్తి దెబ్బలకి అలాగే నిలబడి ఉంటుంది. క్రైస్తవుడు కూడా మనం ఇప్పుడు వాక్యం చదవబోతాం. వేరు పారి ఏమని ఉంటుంది? వేరు పారి అంటే వేరు ఎక్స్ట్రీమ్ ఎండ్లోకి వెళ్ళిపోవడం. నీటి వారను నాటబడిన అర్థం ఏంటంటే తెలుసమ్మా? వేరులో లోపలికంటే తనుకుంటూ వస్తాయి. ఎందుకు? సారం కోసం, నీళ్ళ కోసం. దానికి వెట్ట అంటే ఏంటి తెలుసమ్మా? నీళ్ళు లేని సమయం రావచ్చు. దానికి వెట్టగలిగినా కూడా అది పచ్చగా ఉంటుందట. వేసవికాలం నీళ్ళుండవు, వర్షాకాలం, శీతాకాలం, జనవరిలో నీళ్ళు కట్టేస్తారు కాలువలకి. మళ్ళీ మే నెలాఖరికి జూన్ ఫస్ట్ వీక్ ఇస్తారు ఆ గోదావరి కాలువలన్నిటికీ. అది అప్పటి వరకు ఎలా బతుకుతుంది? అప్పటికి పచ్చగానే ఉంటుంది. దాని కొబ్బరికాయలు చాలా పెద్దగా ఉంటాయి, నీళ్ళు ఎక్కువ ఉంటాయి, దాంట్లో తీయగా ఉంటాయి. అంటే నీటి వారును నాటబడింది. దానికి వెట్టకలిగిన నిర్మయ గ్రంథంలో రాయబడి ఉంటుంది 8వ అధ్యాయం. దానికి వెట్టగలిగినా కూడా అది సారం కలిగి పచ్చిగా ఉంటుంది. వెట్ట అంటే వేడి, వెట్ట అంటే దాన్ని ఏమంటారు? ఇంకొక విధంగా చెప్పాలంటే డ్రై. నీళ్ళు లేని సమయం వస్తుంది, అయినా కూడా అది పచ్చిగా ఉంటుంది అన్నమాట. దెబ్బలు తింటూ ఉంటుంది. ఒకడు ఉమ్మేస్తాడు, ఒకడు రాళ్ళతో కొడుతున్నాడు, ఒకడు వీపు మీద చిట్లు పోయేటట్టు కొరడాలతో కొడుతున్నాడు. నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. అవహేళన చేస్తున్నారు. ఓరి 3 రోజుల్లో దేవాలయాన్ని పడగొట్టేసి కట్టేస్తానన్నప్పుడు చూడే పరిస్థితి ఎలా ఉందో అని ఇంకొకరు హేళన చేస్తున్నారు. ఒకరు మొక్క మీద ముసుగేసి గుద్ది, నేను ఎవరు గుద్దారో ఉదయం చూస్తాం మన వాక్యం, ఎవరు గుద్దారో ప్రవచించు అంటున్నాడు. మీ క్రైస్తవులు ఇదేంటి? మీ పరిస్థితి ఇలాగుంది, మీకెందుకు ఈ కష్టం, మీకెందుకు అనారోగ్యం, మీకెందుకు ఇంకా ఇంట్లో కార్యం జరగట్లేదు? రకరకాల సూటుపూటు మాటలు ఉంటాయి. మనం ఈ కొలసీ పత్రిక వెళ్ళే ముందు మరుగు చేయబడిన మర్మం అనే ఒక మాట ఉంటుంది. మరుగు చేయబడిన మర్మం, అది ఆ మరుగు చేయబడిన మర్మం అంటే ఏంటంటే దాచబడింది రహస్యంగా ఉన్నది. మనకు అర్థం కావాలంటే దాన్ని అనుభవపూర్వకంగా నీటి వారం నాటబడాలి, సారం తీసుకోవాలి, భగవంతుని అనుభవపూర్వకంగా ఎరిగి ఉండాలి అన్నాడు. మనం భగవంతుని ఎలా ఉండాలమ్మా? అనుభవపూర్వకంగా, మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి భగవంతునితో. గుంపులో కాదు, చర్చిలో కాదు, నీకు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు వారు తెలిసి ఉండాలి. అంటే భగవంతుడు వ్యక్తిగతంగా మనకు తెలుసున్నప్పుడు ఆ మరుగు చేయబడినటువంటి మర్మం మనం చూడబోతాం. ఆ మర్మం చాలా గొప్పది. మరుగు చేయబడిన మర్మం చాలా గొప్పది. ఆ మర్మం కోసమే అనేక జీవితాలు వేచి చూస్తున్నాయి. చీకట్లో ఉన్నాయి, ఇంకా వేదనలో ఉన్నాయి. యేసుక్రీస్తు వారిని నమ్ముకుని ఉద్రేకంతో యేసుని ఒప్పుకుని మారు మనసు లేకుండా బాప్తిస్మాలు తీసుకున్న హృదయాలు కూడా ఇంకా అనేకం యేసే మర్మం కోసం ఎదురు చూస్తున్నాయి. ఆయన రుచి అంటే రుచి చూసి ఎరగమన్నాడు భగవంతుడు. రుచి చూడటం ఏం చేయమన్నాడమ్మా? మన రుచి అర్థం కావాలి. మన టంగ్ రుచి అర్థమైతే బాగా తింటారు పిల్లలు. ముందు ఒక ముద్ద పెడతారు, చూడరా ఎలా ఉందో చూడు అని చెప్పేసి. దాని తర్వాత ఆటోమేటిక్గా నోరు తెలుస్తారు రుచిగా ఉందండి. తేనె ఉందండి, నాగితే మొత్తం నాగేస్తారు చేతి పిల్లలు. ఐస్ క్రీమ్ అనుకో, పిల్లలు తేనె మర్చిపోయారు, తేనె కూడా ఇవ్వట్లేదు అనుకో, ఏమేస్తారు? ఐస్ క్రీమ్. ఆడ మొత్తం మా ఓడున్నాడు, వాడు మా అభిషేక్ కొడుకు. పొద్దుట మొత్తం కాళ్ళకి, చేతులకి, ముక్కుకి అన్నీ రాసేసుకున్నాడు. నాకేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ నాకు. దాంట్లో ఆ సీముడు కూడా వస్తుంది, అది నాకేస్తున్నాడు కదా.
అవునా కదా, అవునా కదా, అదిగా అలా అన్నయ్య సాక్షి అంటే అన్ని కలిసిపోతాయి. ఇంకా అందులో తీయదనం అంటే మావరకు కాదు, నవ్వించాలని నా ఉద్దేశం కాదు. భగవంతుని పేరు తీయదనం మనం అర్థం కావాలి. దాన్ని వదిలిపెట్టి ఆ సారం కలిగి ఉండాలి. మనం ఆ యొక్క చాడలు ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ యొక్క దాన్ని టేస్ట్ చేయగలగాలి. మరుగు చేయబడిన మర్మం. రెండవది మొదట ఏం చెప్పాం, వేరేది వేరుపారైనటువంటి వేరుపారి కదమ్మా. ఒక చెట్టులో మనం ఫలించాలి. గట్టి కలిగిన ఎప్పుడు ఏ శ్రమ వచ్చినా కష్టం రాకుండా మనం బండ మీద కట్టబడిన ఇల్లు, ఆ ఇంటికి కూడా తుఫాను వచ్చింది, ఆ ఇంటికి రాళ్ళు దెబ్బలు తింటున్నారు, ఆ ఇంటికి కూడా తుఫాన్లు, బాధలు, ఇరుకులు, కత్తి నాట్లు రకరకాలుగా చెట్టుని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇల్లు ఎక్కడ కట్టబడ్డది? బండ మీద కట్టబడ్డది. బండ మీద కట్టబడిన ఇల్లు గాలి తుఫాను, వరదలు, గాలి, వర్షం రకరకాలు కొడుతున్నాయి. ఇంకా ఒక బాధ కాదు, జ్వరం వస్తుంది, అప్పులు వస్తున్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎన్నో తుఫాన్లు ఉన్నాయి. అలకలలో ఉన్న పరిస్థితి. ఒక్కొక్కసారి చూస్తే భార్యాభర్తల మధ్య చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తాం. ఒక్కొక్కసారి చులకనగా మాట్లాడుతుంది భార్య, భర్త చులకనగా మాట్లాడతాడు. అక్కడి నుంచే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోతే, ఇబ్బంది ఉంటే ఎలా చేయాలి, ఎలా ఈఎంఐ కట్టాలి, ఎలా రెంట్ పే చేయాలి, ఎలా హాస్పిటల్ బిల్ పే చేయాలి, ఎలా స్కూల్ ఫీజులు కట్టాలి, ఎలా ఈ గండం కొట్టెక్కాలి అన్నప్పుడు సతమతం అవుతూ ఉంటే అక్కడి నుంచి వస్తే కావాలని ఏమి రావు. ఏదో ఏముంది, మా అమ్మకి 5 లక్షల రూపాయలు అడిగింది కదా, పంపించాలి కదా అంటారు. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అప్పుడు అంటారు, ఏమి మీ అమ్మకైతే పంపిస్తావు, మా అమ్మకి పంపించవా కదా. ఎక్కడి నుంచి వస్తుంది పాపం? గొడవలు కావాలని ఏమి రావు. మనం వేరు పారి ఏమన్నాడమ్మా, వేరు పారి లోపలికంటే మనం వెళ్ళాలి. పైపులకి మన బాధలు వచ్చిన, కష్టం వచ్చిన, ఇరుకు వచ్చిన, ఇబ్బంది వచ్చిన ఒక అండర్స్టాండింగ్లోకి మనం వెళ్తాం. భగవంతుని నా ఏమైనా మొట్టమొదటికి వచ్చిన వస్తుంది తెలుసా, నన్ను ఎందుకు మర్చిపోయావు ప్రభా. రెండోకి వచ్చిన ఏంటి, వాళ్ళు అలాగ ఉంటున్నారు ఏంటి ప్రభా, నా బతికి నాదేంటి. మూడోది ఏంటో తెలుసా, నేను నమ్ముకుని మాకు ప్రయోజనం ఏంటి, చివరికి వచ్చేస్తుంది కదండి. అసలు నమ్ముకోకుండా ఉంటేనే బాగుండేది. చాలా మట్టుకి కొంతమంది నాకు తెలుసు సహోదరులు, వారు మా ఇంటి దగ్గర కూడా ఈ దేవుణ్ణి నమ్ముకుని ఏం ఉపయోగం లేదు. నువ్వు సారం కలిగి ఉంటే కదా ఉపయోగం ఉందో లేదో నీకు తెలిసే, దాని అనుభవపూర్వకంగా ఎరిగి ఉంటే కదా, దేవుడు అంటే అర్థమై ఉంటే కదా. యేసుక్రీస్తు వారి మర్మం, ఆ మర్మం మన సరిగా రహస్యమైన దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం తెలుసుకోవాలి. అందుకే ఈ పత్రిక, కొలస్సీ పత్రిక మనం చాలా చక్కని సన్మార్గంలోకి నడిపిస్తుంది. ఇప్పుడు 24 వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు ఏమన్నా అతను ఏం చేస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గారట ఎక్కడో 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో చెరసాలలో ఉన్నాడు. కొలసీ సంఘం 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోనీ అతనికి ఏమైనా డౌన్ అయినట్టు, పోనీ అతనికి ఏమైనా సంబంధమా? అతని కఠిన సంఘమా? కాదు, అతని కఠిన సంఘం కాదు. ఎవరి ద్వారానో విన్నాడు, ఎపఫ్రా ద్వారా విన్నాడు. అవునా, మా సంఘస్థులు ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు, క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నవారు, క్రీస్తులో గొప్పగా విశ్వాసం ఉన్నటువంటి వారు, నా సంఘస్థులు ఎంత గొప్ప నిరీక్షణ ఉందో తెలిసాయా అని ఎపఫ్రా గొప్పగా చెప్తున్నాడు. నా సంఘస్థులు అందరూ ఫలించారయ్యా. ఒక ఆనక స్థితిలో చాలా ఇబ్బంది, తినడానికి ఇబ్బంది, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోనికి బట్టలు, ఒక జత బట్టలతో వచ్చినటువంటి వారు మాకు మా ప్రసంగాలు చెప్తారు. ఇంతవరకు నేను ఎవ్వరి దగ్గర ₹1 అప్పు చేయలేదని అడుగుతాను. అంత ఘనమైనటువంటి సాక్ష్యాలు కలిగినటువంటి సంఘమయ్యా నా సంఘం అని ఎపఫ్రా అపోస్తలుడైన పౌలు గారితో ఈయన కొన్ని తప్పుడు బోధనలు సరిదిద్దడానికి, కొన్ని ప్రశ్నలకి సమాధానం లేని ప్రశ్నలకి దైవజనుడి దగ్గరికి వెళ్ళి
నివృత్తి చేసుకోవడానికి ఎపఫ్రా ఆ యొక్క రోమా సామ్రాజ్యం ఆ చెరసాల్లో ఉన్నాడు. ఉండి ఈ సంఘం గొప్పతనాన్ని చెప్తున్నాడు. నా సంఘస్థులు ఎలా విశ్వాసంలో ఉన్నారు, ఎలా ప్రేమలో ఉన్నారు, ఎలా వారు కలిమిలో భగవంతుని సేవ చేస్తున్నారు, వారు సామర్థ్యం కూడా ఏ విధంగా భగవంతునికి పరిచయం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ అపోస్తలుడైన పౌలు గారికి ఎపఫ్రా వివరిస్తూ ఉన్నాడు చక్కగా. ఆ వివరించడం బట్టి దానికి ఎంత భారం కలిగిందంటే కొలస సంఘాన్ని ఎలాగైనా సరే కొలస సంఘాన్ని ఉజ్జీవింపచేయాలి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే ఉండవచ్చు కాక, కొన్ని చిన్ని అరమరికలు ఉంటే ఉండవచ్చు కాక, ఏదైనా కొన్ని భగవంతుని గురించి క్రీస్తు మర్మం గురించి సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారేమో, దాన్ని నేను వివరిస్తాను అని చక్కగా ఎంత ఓపికతో రాసిన ఉత్తరం. పూజ్యులైనటువంటి తల్లిదండ్రులు మనం రాసే వాళ్ళం ఉత్తరాలు. మీరు ఎంతమంది ఉత్తరాలు రాసిన అనుభవాలు ఉన్నాయి? ఏమని రాసేవాళ్ళు? ఇన్లాండ్ కవరు, కాడు ముక్క. నాలాంటి గతి లేనివాడు కాడు ముక్కలో రాసేవాడు. మీకు అర్థం చేసుకోండి. ఇంకొంచెం ఉన్నవాడు ఎనవలప్ కవర్లు. ఎనవలప్ కవర్లు అంటే చక్కగా మీకు తెలుసా? ఎనవలప్ కవర్లు, ఎనవలప్ కవర్లో గవర్నమెంట్ స్టాంప్ ఉంటుంది. పేపర్ తీసుకుని దాంట్లో అన్ని విషయాలు రాయొచ్చు. ఇన్లాండ్ లెటర్లో పర్వాలేదు. కాడు ముక్క అయితే జస్ట్ నా డాడీ నాకు నేను ఇప్పుడు ఇదే దారుణం, డాడీ దగ్గరికి వచ్చేది ఫీజు కట్టాలి డాడీ, వచ్చిన ముక్క. అది కూడా ఎంత 75 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయల గురించి రాసేవాడు. నాకు చాలా మా నాన్న సైకిల్ వేసుకుని వచ్చేసేవాడు. ఆ ఉత్తరం చూసి, ఆ కాడు ముక్క చూసి మా నాన్న అమలాపురం నుంచి రాజమండ్రి సుమారు 125 కిలోమీటర్లు అంత ఉంటుంది, సైకిల్ మీద వచ్చి వెళ్ళేవాడు. మా తల్లిదండ్రులు మన కోసం ఎంత తపన పడేవారు. మీరు ఆలోచించేయండి, 125 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి పని చేసుకుని వచ్చి ఉదయాన్నే పాలు పితికి పాలు ఇచ్చి మామకి ఏదో టీ తాగి ఆ మధ్యలో ఎక్కడైతే 2 ఇడ్లీలు ఉంటే తిని మళ్ళీ ఆ పంటి దాటి 125 కిలోమీటర్లు సైకిల్ తొక్కుని ఉదయం వచ్చి 75 రూపాయలు 100 రూపాయలు నాకు ఇచ్చేలేవు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మాటలో మనం భగవంతుడు మన పట్ల తండ్రి ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో, తల్లి ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో, నిన్ను నన్ను ఆయన తన పక్కన కూర్చోబెట్టుకోవడం, తన హస్తాల్లో నేను ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో తెలుసమ్మా. నీకోసం ఆయన తన రూపంలో నేను చెప్పుకుంటున్నాడు. ఎన్నోసార్లు ఆయన మాట వినలేదు మనం, ఎన్నోసార్లు ఆ సారి మీద నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం. మన సారి నుంచి బయటికి పడిపోవాలి. నీ చేతిలో కష్టం ఉంది, నలిగిపోతున్నాను, నీ చేతిలో నేను నీ రూపంలో చెక్కుకునేటప్పుడు ఇబ్బంది పడుతున్నాను, ప్రార్థన చేయాలంటే కష్టం, వాక్యం చదవాలంటే కష్టం. నెహెమ్యా గారు ఉదయం సాక్ష్యం చెప్పాడు. వెండి చెంచా కోసం సంవత్సరం వెయిట్ చేసింది. పాస్టర్ వచ్చి నన్ను అడుగుతుంటే, అమ్మాయి ఇదిగో నేను వెళ్ళేటప్పుడు నిన్ను టెస్ట్ చేయాలని బైబిల్లో పెట్టేయాలని చెంచా, ఇదిగో నువ్వేం నాతో ఏం చెప్పావు, వారానికి కాదు నా రోజుకి 3 సార్లు బైబిల్ చదువుతున్నాను, అబద్ధం చెప్పావు. నిజంగా నువ్వు బైబిల్ చదువుతుంటే మరి చెంచా ఎందుకు కనబడలేదు నీకు? అర్థమవుతుందన్నమాట. అందుకే మనం మన బిడ్డల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటామో, అలాగే భగవంతుడు మన పట్ల ఎంతో ప్రణాళిక కలిగినటువంటి దేవుడు అండి. అందుకే మనం దేవుణ్ణి ప్రేమని సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరుగు చేయబడిన మనము అర్థం కావాలి, ఆ క్రీస్తు అర్థం కావాలి. భగవంతుని సరిగా అర్థం చేసుకుంటే మనం ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండొచ్చు. ఆయనతో వ్యక్తిగతంగా మన ప్రార్థన సమయాన్ని ఆయనకి ఇచ్చి, ప్రభువా ఈ టైంకి నేను నీ దగ్గరికి వస్తాను, ఈ సమయానికి వస్తాను, ఇదే ప్లేస్కి నీ దగ్గరికి వస్తాను, రోజు వస్తాను ప్రభు. మనం ప్రార్థన పరులుగా ఎదగాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. మీరు మీ బాధలు ఇతరులకి ఎవరికి చెప్పగలుగుతామా? భగవంతుడితో డైరెక్ట్గా మీరు చెప్పచ్చు, ఆయనతో ముచ్చటించవచ్చు, మీ సమస్యలన్నీ ఆయనతోనే చెప్పుకోవచ్చు. నా మట్టుకు నేను కూడా ఒక్కొక్కసారి తేలిపోతూ ఉంటాను. ప్రభా నేను తేలిపోతూ ఉంటే అంటే నేను ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను ఇంకా వేరు పారాలి, వేరు లోపల కంటే వెళ్ళాలి, గట్టిగా గ్రిప్ ఉండాలి. రాళ్ళు వేసిన, తుఫాను వచ్చిన, అప్పులు వచ్చిన, ఇబ్బంది వచ్చిన చెక్కి చెదరకుండా ఆ యెహోవా నాటిన చెట్టు వలని అగర చెట్లు అంట, దేవదారు వృక్షం అంట, లెబానాను వృక్షం అంట. ఆయన నాటిన చెట్లు నిటారుగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, గాలి ఏం చేయలేదు, తుఫాన్ ఏం చేయలేదు. పరిస్థితులు చూసి కాదు, ఆయన ముఖాన్ని చూస్తున్నాం. పరిస్థితులు చూస్తున్నావా? నాకు ఇచ్చిన వాగ్దానం పరిస్థితులను చూస్తున్నావా? ప్రభువుని చూస్తున్నావా? నువ్వు ప్రభువుని చూస్తున్నంతసేపు మనం స్థిరంగా ఉండగలం, స్టాండర్డ్గా ఉండగలం,
భగవంతుడు ఈ సాయంకాల సమయంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, శ్రమ అనుభవిస్తున్నాను. కొలసి సంఘానికి గురించి ఈయన శ్రమ అనుభవించడం ఏంటి? జైల్లో ఉండి కూర్చుని హ్యాపీగా పెట్టినప్పుడు తిని శుభ్రంగా పడుకోడు. చాలా మంది అంటారు ఈ తలగా నొప్పి లేకుండా జైల్లోకి వెళ్ళిపోయి అంటున్నాడు ఒక ఆయన, జైల్లోనే బాగుంది నాకు, ఇంట్లో ఇల్లే జైలు కింద ఉంది, ఇంకా అస్తమానం ఏదో అడుగుతున్నావు. పిల్లలు అంటున్నారు జైల్లో చేస్తున్నావు నన్ను, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతావు, తినావా లేదని అడుగుతావు. మాకు తెలియదు తినాలని, మాకు తెలియదు మంచి ఇచ్చాడు. తల్లి తండ్రులేమో ఇక్కడేమో తినకుండా నా కొడుకు ఎప్పుడు వస్తాడు, కొడుకు ఎప్పుడు వస్తాడు, కూతురు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటే మా కోసం చూడాలా? తల్లిదండ్రుల మీద తిరగబడిపోతారు. వారేమో తప్పన ప్రాణాన్ని అడ్డు పెట్టుకుని కళ్ళలో ఒత్తిలు అంటారే, కళ్ళలో ఒత్తిలు వేసుకుని కొడుకు కోసం చూస్తూ ఉంటాడు. ఉదయకాలం తండ్రి ఏడుస్తున్నాడు. చాలా బాధ అనిపించింది నాకు. తండ్రి ఏడటం అంటే చాలా భయంకరం, దుఃఖం. అది మనం వర్ణించలేదు. తండ్రిని ఏడిపించకూడదు. మనం కాళ్ళు వచ్చాయి చేతులు వచ్చాయి అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నీ మలమూత్రాదులు ఎత్తి నేను ప్రయోజనం చేసి ఎంత గొప్పవాడిగా నీ కొరకు కష్టపడితే, ఇంకో విధంగా చెప్పాలి, అవును చెమట రక్తంగా దారబోసి, వాళ్ళ రక్తాన్ని చెమటగా దారబోసి నీ కోసం ఎన్ని ఆలోచనలు ఉంటాయో, మా కొడుక్కి ఈ ఫీజు కట్టాలి, ఈ బట్టలు తీయాలి, ఇలాగా రాకపోగలిగి డబ్బులు ఏమైనా ఉన్నాయరా అని అడుగుతాడు. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెలితే వాడు తిన్నాడా? పిల్లడు వెళ్ళాడు. ఒకరోజు నాకు మా నాన్న మాట చెప్తుంటే నాకు ఇప్పటికి గుర్తొస్తుంది. పిల్లోడు సైకిల్ వేసుకెళ్ళాడు, దానికి ఏమో టైర్ అరిగిపోయింది. ఆ మాట చెప్తుంటే మనసులో కొంచెం ప్రభువా మా జీవితాల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటావు. మా అమ్మతో మాట్లాడుతున్నాను మా నాన్న, నేను వింటే ఉన్నాను, ఇదిగో పిల్లోడు సైకిల్ వేసుకెళ్ళాడు కదా, సైకిల్ వేసుకెళ్ళాడు, టైర్ అరిగిపోయింది, చాలా రోజులు బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అయిపోతుందేమో, ఎలాగెళ్తున్నాడో టైర్ మార్చాలి. అంటే ఆ మాటలు విన్నప్పుడు మన పట్ల తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ కలిగి ఉంటారో, భగవంతుడు కూడా నీ పట్ల అంత శ్రద్ధ కలిగి ఉంటాడు. ఎలా బతుకుతాడో మీరు, నేను లేకపోతే ఎలా బతుకుతాడో ఎంత చింతపడతాం మనం. మీరు తల్లిదండ్రులుగా, నేను తల్లిదండ్రులుగా, ఒక తండ్రిగా ఆలోచన చేస్తే మనం అనుకుంటాం మన పిల్లలు ఎలా బతుకుతారో, నేను లేకపోతే ఏమైపోతారో. మన చింత అంతా మన గురించి కాదు కదండి. భగవంతుడు కూడా ఈ రోజున తన గురించి ఏం చింత పట్టలేదు, తన సొంత కుమారుని అనుగ్రహించి ఎక్కడో చెరచాల్లో ఉన్నాడు, తను దెబ్బలు తింటున్నాడు, తను శ్రమ పడుతున్నాడు, మోకాళ్ళ మీద ఉపవాసాలు ఉంటున్నాడు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించు. ఈ మోకాళ్ళ నొప్పులు నాకు ఇబ్బంది ఏమనిపించట్లేదు. కడుపు మార్చుకుంటున్నాను మీకోసం, ఉపవాసాలతో ప్రార్థన చేస్తున్నాను. ఎలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? 4:19 అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏమంటాడు? ఇదిగో నా చిన్న పిల్లలారా, క్రీస్తు సారూప్యత, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడు వరకు మీ నిమిత్తం నాకు సంవేదన పడుతున్నాను, ఉపవాసాలతో గోజాడుతున్నాడు. ప్రభువా యాకోబు అనేవాడిని మార్చేయ, వాడు చెప్తున్నాడు కానీ పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాడు, నీలా మారలేకపోతున్నాడు. అయ్యా తనని నీలా మార్చు నా కోసం. ఉదయం ఒక అవిధేయుల కొరకు, అపరాధుల కొరకు ఒక ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. 53వ అధ్యాయం కదమ్మా, 53వ అధ్యాయం. ఈ దుర్మార్గుడు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కుమారుడు, రాజ్యం ఆయనది, కింగ్డమ్ అండి, కింగ్డమా ఏమంటామా, హెవెన్ కదా. రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. శ్రమ పడుతున్నాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు శ్రమ అంటే ఏం శ్రమ అంటే దెబ్బలు తింటున్నాడా? కాదు, ఉపవాసాలతో జాగ్రత్త చేస్తున్నాడు, ప్రసవ వేదన పడుతున్నాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ప్రభువా నువ్వు ఇచ్చే వరకు ఏం చేస్తాను, నువ్వు ఆశీర్వదించే వరకు, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను వదిలిపెడతానంటాడు యాకోబు. 2 కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాను, నువ్వు నాతో నువ్వు ఉండు అనగా నా పిల్లలు, చిన్న పిల్లలు క్రీస్తు సారూప్యతకు రావాలి, తన ముఖాలు తేజరిల్లాలి,
పరలోక రాజ్య నివాసులుగా కనబడాలి. వారు మార్పు చెందిన వారిగా ఉండాలి, మారు మనసు పొందిన వారిగా ఉండాలి. వారు ముఖం మీద ఉమ్మేసినా కూడా తుడి చేసుకుని దేవునికి స్తోత్రం దీవించునుగాక, దేవుడు నీ కుటుంబాన్ని నేను అన్నంతగా మనకి ఎదగాలి అని ప్రార్థన చేస్తుంది. అర్థమవుతున్నాం అన్నమాట. మన చిన్ని మాట అంటే ఈ పక్కవాడి చిన్ని మాట అంటే పసకట్లేదా? చిన్ని మాట అంటే ఇబ్బంది పడిపోతున్నామా? చిన్ని మాట అంటే సర్రమని లేచిపోతున్నామా? మీ అమ్మ అన్నా కూడా నీకేం తెలియదు అని చెప్పేసి అనుకుంటున్నామా? భగవంతుని రోజున మనం ఆయన రూపంలోకి మార్చాలని ఎంత తపన పడుతున్నాడమ్మా. అందుకే నేను మీ నిమిత్తం శ్రమ పడుతున్నాను, మోకాళ్ళతో శ్రమ పడుతున్నాను, కడుపు మార్చుకుని శ్రమ పడుతున్నాను. సంఘము అను ఆయన శరీరము కొరకు, ఎవరిదమ్మా? సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరముందు సంపూర్ణం చేయుచున్నా. ఇంకా ఏమైనా ఎక్కడైనా ప్రభువారు నా నిమిత్తం ఎక్కడైనా దెబ్బలు కొదువుగా ఉన్నాయేమో, ఎక్కడైనా శరీరంలో ఆయన శరీరంలో కొదువుగా ఉన్నాయేమో, ఇంకా దెబ్బలు లేనటువంటి ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో చూచి ఆ దెబ్బలు ప్రభువా నా శరీరం అందు నేను తింటానయ్యా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక ఆయన అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోవాలన్నాడు. ఆయన ఒక్కడే అన్నాడు. క్రీస్తు అన్నాడు మంచిదే, నా అడుగు జాడలేదు మీరు నడవాలని ఆయన చెప్పి వెళ్ళాడు, భగవంతుడు ఆయన. ఇక్కడ మనిషి అపోస్తలుడైన పౌలు గారు ఆయన అంటాడు కదా, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడవాలి. ఆయన అంటున్నాడు కదా, ఎక్కడైనా సంఘమున ఆయన శరీరం కొరకు ఎక్కడైనా కొన్ని కొదువుగా ఉన్నాయేమో, ఆయన దెబ్బలు ఆయన పొందలేనటువంటి దెబ్బలు ఏమైనా ఉన్నాయేమో, అవి మిగిలినటువంటి దెబ్బలు నా శరీరం ముందు నేను పొందుతాను, నేను శ్రమ పడతాను, నేను కష్టపడతాను, నేను మోకరిల్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను కడుపు మార్చుకుంటాను, నేను నా పిల్లలు నీ క్రీస్తు స్వరూప్యంలోకి మారేంత వరకు ప్రభువా తను ప్రార్థన చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ ప్రార్థన నీకు నాకు ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకం కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తర్వాత దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. ఎంత మంచి మాట! ఇక్కడ అర్థమవుతుందమ్మా మాట. ఏమన్నాడు ఇక్కడ? ఇదిగో దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును. ఉదయం ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసాం కదా, నెహెమ్యా గారు చెప్తూ ఏమన్నాడు ఆయన? ఇదిగో చదవని బ్రదర్, నేను ఉన్నవాడును అనువాడును. అది ఆ మాట కరెక్ట్ చదువు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నాడు. అంతేనా బ్రదర్? యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నీవు కూడా అలా ఉండాలని ఆయన చెప్పాడు. మంచిది. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దేవుని వాక్యమును అనగా యుగములలో తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. అంటే యేసుక్రీస్తు అంటే ఎవరమ్మా? ఆయన మరుగు చేయబడిన మర్మం. మనకి యేసు ప్రభు వారు సరిగా అర్థం కాకపోతే మనకి ఇంకా మరుగు చేయబడిన మర్మమే అది. మర్మం అంటే తెలియనిది, దాచబడింది. మనకి దేవుని మర్మం తెలియదు. దేవుని మర్మము యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండడమే ఆయన మర్మం. మీకు అర్థమవుతుందన్నమాట. మనకు అర్థం కానంత వరకు అది మర్మంగానే ఉంటుంది. యేసుక్రీస్తు వారు అందుకే ఏమన్నాడు ఒక మాట, మీరు వినుమట్టికి వింటారు, వినుమట్టికి మీరు వింటారు, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దులిపేసుకుని వెళ్ళిపోతాం. అందుకే నశించుచున్న వారికి సిలువను కూర్చిన వార్త పెరుతనంగా ఉంటుంది. రక్షింపబడుచున్న నీకు దేవుని శక్తి ఏముంటుందంటే దాని అర్థం ఏంటంటే సిలువను కూర్చిన మర్మం మనకు అర్థం కావాలి. యేసు క్రీస్తు వారిని మర్మం అర్థమైతే దాంట్లో ఉన్న రుచి నీకు అర్థమవుతుంది. అప్పుడు మిగిలినన్నీ కూడా శూన్యంగా కనపడతాయి. ఎందుకు అని అనిపిస్తారు. మీరు చాదస్తం అంటారే, ఇంకో ఏమంటారమ్మా? చాదస్తం అంటాం మనం, లేదా
ఇంకొక విధంగా చెప్పాలంటే మనం అన్ని సన్యాసమా కాదు, దాని కాకుండా ఇంకొక మాట ఉంటుంది అనమాట. మన వ్యసనం పడతామా దాని గురించి. ఒక ముసలివారు ఉన్నారు, నాకెందుకని నేను ఏం చేసుకోను, వైరాగ్యం. మనకి వైరాగ్యంలోకి వెళ్తాం. వైరాగ్యంలో ఎప్పుడు వైరాగ్యంలోకి వెళ్తారు, అన్న అనుభవించిన తర్వాత ముసలుడు అయిపోయిన తర్వాత వైరాగ్యం. ఇంకా కళ్ళు సరిగా కనిపించేటప్పుడు, చెవులు సరిగా వినిపించేటప్పుడు, చేతులు సరిగా పనిచేసేటప్పుడు, కాళ్ళు సరిగా బలం, మన శరీరంలో బలం ఉన్నప్పుడు వైరాగ్యంలోకి వెళ్ళి ఆయన కొరకు సజీవ యాగంగా 12వ అధ్యాయంలో ఉంది కదా, ఆయన కొరకు సజీవ యాగంగా మన శరీరాలు మనం సమర్పించుకోవడం, ఆయనకు సమర్పించుకొని కాలిపోవడం, మరల వెనక్కి రాకుండా ఉండడం. ఈ శరీరం నీది ప్రభు చాలు. వైరాగ్యంలోకి వెళ్ళడం. ఎందుకు? మీ కోడలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా, అత్తగారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? వైరాగ్యంలోకి వెళ్ళాలి. నా అమ్మే కదా, నా కూతురే కదా, ఆలోచన చేయండి మీరు. మనం అలాగన భగవంతుని మీద మనం ధ్యాస పెట్టుకున్నప్పుడు ఈ లోకంలో శాంతి సమాధానం దొరుకుతుంది. నీళ్ళు చక్కని దేవుని మందిరంగా కట్టుకోగలవు. లేదు నా కొడుకుదిది నాదిదే నువ్వు ఉన్నావంటే నీవు నరకం కింద చూస్తావు. అందుకే మనం ఏం చెప్తాం, ఎదుటి వ్యక్తి ఉన్న తప్పులే మనకు తెలుస్తాయి, కానీ గురువింద ఏమంటారండి, గురువింద కింద సామెత మనకు తెలియదు. ఎర్రగా కనబడుతున్నావు, మనని కిందంతా నలగలేదు. భగవంతుడు ఈ రోజున మన తప్పులు మనం తెలుసుకోవాలి. అదే క్రైస్తవ్యం నేర్పించింది. వాక్యం క్రీస్తు మర్మం అర్థం చేసుకోవడం అంటే ఆయనలా బ్రతకడం. అదే నేను చెప్తాను, ఆయనలా ఉండాలని ఆశపడడం, ఆయన ఎరిగి ఉండడం, ఆయన గుర్తెరగడం, యేసు క్రీస్తు వారిలో మారడం, వైరాగ్యం రావడం. వైరాగ్యం అంటే ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టుకుని భాగ్యం అని ఆయన ఏమి ఎంచుకోలేదు. ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుంచి తదాస్థానాలు కాదు. ఆయన మనం చూసాం కదా, శిలువ రక్తం చేత సంధి చేశాడట. ఆయన గొప్పతనాన్ని మనం చూస్తూ ఇదమ్మా 16వ వచనం కదా, 14వ వచనం, మొదటి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనాడు. ఎంత మంచి మాట అండి. యాలయనగా ఆకాశమందున్నవన్నీ భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనులైన, ప్రభుత్వులైన, ప్రధానులైన, అధికారులైన సర్వం ఆయన యందు సృజింపబడింది. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన యందు ఏమనుందమ్మా, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యము కలిగి నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచట్లో ఆది సంభూతుడైనాడట. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టమే. ఇప్పుడు మీ కొరకు, అందుకే భక్తులు అయ్యా అంతగా చేసినటువంటి దేవుని కొరకు నేను కూడా నా శరీరం కొన్ని దెబ్బలు తింటాను, శ్రమ పడతాను, చెమట కారుతాను. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసినప్పుడు చెమటలు వచ్చాయా? మోకరిల్లినప్పుడు నొప్పులు వచ్చాయా? నేను అక్కడ మోకరిల్లుతూ ఉంటాను. మీరు ఏమని అనుకుంటారేమో తెలియదు, కానీ 2-3 సార్లు 4-5 సార్లు అటు తిప్ప నా కాళ్ళు. ఎందుకు? మోకాళ్ళ కింద దాన్ని ఏమంటారు, రాళ్ళు. ఆ రోజుల్లో అంతకంటే భయంకరంగా ఉండేవి. ఆ సిచ్యువేషన్లో మోకరులేనండి, మోకాళ్ళు ప్రార్థన. నిజంగా నా బతుకుని బ్రైట్ అవుతాం మనం. అంటే ఆశీర్వాదం అంటే ఆయన మన దగ్గరకు వచ్చేస్తాడు, మనం ఆయనతో ఉంటాం, తండ్రితో ఉంటాం మనం. ఇంకా తండ్రితో ఉంటే సమస్తం అందే, ఆయనే సమస్తములకు ఆధారం. మీ కన్నీరంతా బయటికి వెళ్ళిపోతుంది. మీరు దేని గురించి బాధపడక్కర్లేదు. ఎందుకు బాధ వస్తుందో తెలుసా? ఉదయం తండ్రి గారు బాధపడుతున్నారు, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు తెలుసా? అయ్యో, చిన్ననాటి నుండి నా కొడుకుని నేను నా చేతులతో పెంచుకున్నానే,
ఈ సమయంలో రేపు ఏమైనా కష్టం వచ్చినప్పుడు నా కొడుకు నన్ను చూస్తాడు, బాధ వచ్చినప్పుడు నా కొడుకు నన్ను చూస్తాడు, నాకు తోడుగా ఉంటాడు, నాకు ధైర్యంగా ఉంటాడు, నాకు భరోసాగా ఉంటాడు. నేను బయట నుంచి వచ్చినప్పుడు ఏమైనా డాడీ ఇదిగో తినమని ఏమైనా ప్రేమగా మాట్లాడుతూ కంపెనీ ఉంటుందేమో. ఇప్పుడు మన బాధలు పంచుకోవడానికి పక్కో ఎవరు లేరనుకో అమ్మ, చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా కొంతమందిని చూస్తే అది చాలా విచారం. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకుంటారు, ఎవరితో మాట్లాడతారు. మనం ఇతరులతో మనం పంచుకోకపోతే మనం బాధ తీరదు. అందుకే ఈ సమయంలో ఆది సంభూతుడైన దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, ఆయనతో మనం మాట్లాడుకోవాలి. చాలు. మనం ఈ క్షయమైనటువంటి వాటి వైపు మనం వెళ్ళకుండా ఆయనతో గొప్పగా సంబంధం కలిగి ఉండాలి. మంచి ఫ్రెండ్షిప్. ఏమన్నాడు? నిజ స్నేహితుడు నేను, నా స్నేహితుడు, నీ స్నేహితుడిని, నేను నీకు మంచి కాపరిని. ఏ కాపరమ్మా? మంచి కాపరిని. ఈ కాపరి నీ కొరకు నా ప్రాణం పెట్టే కాపరి. మధ్యలో వదిలిపెట్టాడు. జీతగాడే బయట నుంచి వచ్చినాడు. వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. నాకెందుకు, నా జీవితం నాకు వస్తే చాలు, ప్రాణం పోతే ఏమంటాడు? ఏమంటాడమ్మా? బతుకుంటే బలసాగు తినొచ్చు, ఇక్కడెందుకు నాకు అని వెళ్ళిపోతాడు, వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నిజ స్నేహితుడు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, ముందర నిలబెడతాడు. మనం ముందర పెట్టి ఆయన వెనకాల ఉన్నాడు, ఆయన ముందరకు వస్తాడు. ముందుండి నడిపించే దేవుడు. చుట్టూ వెనకాల కుడివైపు నీ పక్కన వదిలిపెట్టు. నువ్వు అనుకుంటావు ఒంటరిగా ఉన్నానని, మన చుట్టూ ఆయన ఆవరించుంటాడు. ఆయనకు లోబడినప్పుడు ఇంతే స్తోత్రం. మనం ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి. మిగిలినన్నీ ఆటోమేటిక్గా దానంతా తనుకుని వస్తాయి, గెంటుకుని వస్తాయి, నెట్టుకుని వస్తాయి. అలా అర్థం కాదు ఎలాగొచ్చింది, ఎలా జరిగింది ఈ కార్యం, ఎలా ఈ రోజు గడిచింది. మీ జీవితాల్లో కూడా, మన జీవితాలు, నా మట్టుకు నేను ఎన్నో అనుభవాలు. రేపు ఎలాగా ఇది అంటే ఏదో ఒక చోట నెట్టుకుంటూ వస్తాను. అసలు మార్గమే లేనప్పుడు, అన్ని దారులు మూసుకుపోయి అన్నప్పుడు ఆయనే ఒక దారిస్తాడు. మనం అంటే తల్లి చిన్నపెట్లో పాడతాడు, దారి చూపిస్తాడు. రావట్లేదు మీకు పాట. దారి చూపిస్తాడు దేవుడు. అమంతేనా పాట? మాట చిన్నపిల్ల పాడేది కదా మన. అది నాకు రాదు. దారి చూపిస్తాడు రా దేవుడు, ఆయన దారి చూపిస్తాడు. మనం చేయవలసింది ఆయన మాటకి లోబడి ఉన్నాడు. చాలా ఇంకా దేవుని వాక్యం అనగా యుగములలోను తరముల్లోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తమును నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడినైతిని. అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది. అమ్మా అర్థమైన మాట మీరు చెప్పండి. మాట అన్య జనుల్లో ఈ మాట చెప్పండి. ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణీయ ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియజేయరు గోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచింది. ఏమంట? అన్య జనులలో నేను చెప్తున్నాను, అన్య జనులలో ఈ మర్మము యొక్క, ఏ మర్మం అది? క్రీస్తు. ఈ మర్మము యొక్క మహిమ మరియు ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. 6 ఫుట్నోట్లే ఉందనమ్మా. గృహ నిర్వాహకత్వము అనగా ఇంటికి క్రీస్తు అధిపతి, దేవుని మర్మం ఇంటికి అధిపతి. ఈ హృదయానికి దేవుని మర్మం అధిపతి. ఈ యాకోబు అనేవాడికి దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అధిపతి. నేను అటు వెళ్తుంటే పైన మీ అపార్ట్మెంట్లో సాల్మాన్ ఇంటికి ముందర ఉన్నాయా, ఈ ఇంటికి క్రీస్తు అధిపతి అని చాలా సంతోషపడతాను. అలాగా రాసి పెట్టుకోండి.
చాలా సంతోషం. మన జీవితాలు, మన కుటుంబాలు ఆయన ఆధిపత్యంలోకి రావడం, ఆయన ఈ దేవుని మర్మమైన క్రీస్తు మహిమ ఐశ్వర్యం, క్రీస్తు మహిమ నిరీక్షణ, ఇవి ఈ మర్మాన్ని దాచిపెట్టకూడదు. ఈ మర్మాన్ని దాచిపెట్టకూడదు. ఈ మర్మం నీకు బయలుపరచబడింది, నీవు విప్పాలి, నువ్వు బ్రతకాలి. విప్పడం అంటే ఏంటంటే నువ్వు అట్టి విధంగా బ్రతకాలి. ఆ విధంగా బ్రతుకుతూ మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ క్రీస్తు మర్మమును ప్రకటింపచేయాలి. అర్థమవుతుంది మన మాట? నేనేం చెప్తున్నాను? మన మాట, మన సాక్ష్యం, మన ప్రవర్తన, మన జీవితాలు క్రీస్తు మర్మమును. అమ్మ నీకు విషయం తెలుసా? ఎవడు చెప్పాడమ్మా నీకు చదువు అంటామా? ఎవడు చెప్పాడు నీకు చదువు అంటావా? అనరా? ఎవరిని తిడతారు? టీచర్ని తిడతారు, చదువు చెప్పిన తిడతారు. మన ఇక్కడ మాటలు ఎక్కడ లేవనుకోండి, ఊళ్ళో అయితే ఎవడు చెప్పాడో నీకు చదువు అంటారు. అర్థమైందమ్మా? ఏం చేసిందో వాళ్ళ అమ్మ తెలీదు. ఏం నేర్పించింది మీ అమ్మ నీకు? తగు ఉంటుంది, తగు జరుగుతూ ఉంటుంది. ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు ఉంటారు, ఉండి ఏమంటారు తెలుసు? పాప అన్యం పుణ్యం తెలియదు, వాళ్ళ అమ్మకేం తెలుసు ఏం చేసి చేష్టలు అక్కడ. మీ అమ్మిదే నేర్పించిందా నీకు? వాళ్ళ అమ్మ నేర్పించిందా దెబ్బలాడమని? అయ్యా అర్థమైందా? మీ అమ్మిదే నేర్పించిందా? మీ అమ్మ ఉప్పు సరిగా అది నేర్చుకోవాలి, చూసి నేర్చుకునేది. అమ్మ ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలంటే అవుతుంది. అట్లా చూసి అమ్మ ఏం చేస్తుంది వెనకాల చూసి నేర్చుకోవాలి. నేను కూడా బాగా చేస్తాను వంటలు, బాగా మంచిగానే వండుతాను. అయితే నాకు ఎవరు నేర్పించారు? చూసి నేర్చుకోవడం. అక్కడికి వెళ్ళి నాకు ఇంట్రెస్ట్ ఏం చేసినా సరే నేర్చుకుంటాను. నేను కూడా పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు, ఏమైనా ఫంక్షన్ జరిగితే చేస్తాను. కానీ ఎందుకో నాకు మా వాళ్ళు నమ్మరు నన్ను. మా ఇంట్లో నువ్వు వండొద్దు అంటారు, కానీ అప్పుడప్పుడు వండితే బాగా తింటారు మళ్ళీ ఇంట్లో. అంటే నేనేమన్నానంటే వీళ్ళ ఏమంటే ఏం పొరుగుపోతుంది, రేపు పొద్దున్న తలకాయ నొప్పి నువ్వు చేసావంటారు, నీకు ఎందుకో బాధ అంటారు. మళ్ళీ లేదు నేను మంచిగానే వండుతానంటే అంటే వాళ్ళు ఒప్పరు. మనం కూడా మనల్ని నమ్మకం. అర్థమైందమ్మా? నువ్వు చేస్తావు. ఒకసారి ఇలా మా రవికిరణ్ ఉన్నాడు, రవికిరణ్ దగ్గరికి వెళ్ళాను. నాకు ఇక్కడ దాన్ని ఏమంటుంది పాలదాంతం అంటారు కదా, పాలదాంతం వచ్చి మొత్తం అన్ని పళ్ళు నొప్పాయి నాకు. అప్పుడు అన్నాడు పళ్ళు తీసేలా అంకుల్ అన్నాడు. అంక ఫస్ట్ టైం ఆయన నాకు అప్పుడే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఆసుపత్రిని. వచ్చాడమ్మా ఆసుపత్రిలో ఉంటాడు. అయితే నేను అన్నాను, మీకు మా ఓడిడు ఇటు నాకు తిరిగినోడు ఈ నా శరీరాన్ని ఆడు ఖర్చు తీసేతోడు అయిపోయినాడు, సగానికి గుట్టుది ఏమవుతుంది మళ్ళీ అది ఏంటి నాకు నిజంగా నమ్మలేదు. తర్వాత అన్నాను ప్రార్థన చేస్తే ప్రభు సరే ఏమైతే అయింది నువ్వు ఛాన్స్ ఇస్తాం, మా ఓన్ నమ్మకపోతే ఎవరు నమ్మం, సరేనా ఏం కరెక్ట్ గ్యారంటీయా అన్నాను. గ్యారంటీ అంటాను. అప్పుడు పై పన్ను కదా తీస్తామంట పట్టమని లాగుతున్నాడు. అది పెద్ద పన్ను, అదేం పుచ్చి పన్ను కాదు, లాగుతుంట పట్టమంటుంది. నాకు ప్రాణం ఎక్కడో వెళ్ళిపోతుంది. అది లాగుతూ ఉంటే ఇంక లేని లోకంలో నేను కాసేపు అంకుల్ ఏమన్నాడంటే నిశ్చింతగా ఉండు ఏదో అన్నాడు మాట, ఫ్రీగా వదిలేండి, ఫ్రీగా వదిలే అంకుల్, బెగ పెట్టద్దు అన్నాడు. అట్లా నీకు అలాగంటే నీకు ఏం తెలుస్తుంది అన్నాడు. ఫ్రీగా వదిలేమంట అనుకున్నాను. తీసేసి అంటే నేనేమన్నానంటే అప్పుడు ఆ మరుసటి రోజుగా తగ్గిపోయింది నొప్పి. ఆ రాత్రి అంతా 4-5 ఐస్ క్రీమ్లు తిన్నాను, నొప్పి లేదు. అలా మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను. మళ్ళీ అడిగాడు ఏం ట్యాబ్లెట్ వేసుకున్నావు అని చెప్పి సరే అని చెప్పి గాడ్ బ్లెస్ దేవుడు రవికిరణ్ దీవించింది కదా. అందుకే నేను సబ్జెక్ట్ చూడండి మళ్ళీ వెనక రావాలంటే కొంచెం కష్టం అవుతుంది, అయినా పర్వాలేదు. మనం ఆ క్రీస్తు మహిమని అనుభవపూర్వకంగా ఎరిగి ఉండాలి. ఏమన్నామా? క్రీస్తు మహిమైశ్వర్యం. అన్ని జనుల ఎదుట మనం క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తుని చూపించాలి. క్రీస్తుని మన మాట, భాష, వేషధారణ, దాన్ని ఇంకొక విధంగా దాన్ని ఏమంటారు, నేనమ్మ నువ్వు ఇప్పు కటింగ్ కాదు, మా నాన్న ఇలాగ వేసుకునేవాడు ఎందుకంటే ఇంటికి బాగా పలసన
ఇంకేం చేయలేక 4 గెలుస్తాను, నేనే కటింగ్ చేసుకుంటాను. ఆడికి వెళ్ళాక అందుకు బాగా అనుభవం ఉందని చేసుకుంటాను, అంతే తప్ప నేను ఏమీ చేయను. అంటే మన వేషధారణ కూడా భగవంతుని మహిమపరిచేదిగా ఉండాలి. మీకు అర్థమవుతున్నాం అన్నమాట. మన వేషధారణ, మన మాట, మన డ్రెస్ కోడ్ అన్నీ కూడా. అందుకే నేను నాకు మరో విధంగా అనుకోకుండా ఒక విధంగా ముస్లిమ్స్ని చూసి నేను చాలా సంతోషం. లోపల వాళ్ళు కూడా చాలా మేకప్లు అన్నీ ఉంటాయి అనుకోండి, బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఈ నల్ల ముసుగులు వేసుకుని వెళ్ళడం చాలా సంతోషం. దాన్ని ఏమంటారమ్మా? బురక వేసుకున్న వాళ్ళు చాలా సంతోషం. నీకు వారిని ఎవరు కామెంట్ చేయరు, కానీ మన వాళ్ళు మామూలుగా ఉండదు. అసలు చిమ్మికులు మెమ్మికులు ఏముంటాయి, వాళ్ళు ఏమేమి కామెంట్లు చేస్తారో అర్థం. ఎవరి కోసం మనం అదే నేను చెప్పేది. అమ్మ, భగవంతుని దగ్గర ఆయన స్వరూపంలోకి మారేటప్పుడు మనం మృదుత్వం రావాలి, మనకి వినయం రావాలి, అన్నీ మర్చిపోవాలి. అలాగని చెప్పేసి నేను వేరే ఉద్దేశం కాదు నా ఉద్దేశం. మనం ఎంతగా తగ్గించుకుంటే ఆయన దగ్గర అంతగా మనం హెచ్చింపకూడదు. మిమ్మల్ని ఎస్తేర్ ఏం చేసింది? నువ్వేం పెడితే నాకు అదే నాకు అలంకరణ. ఆమె సపరేట్గా స్పెషల్గా ఏమి అడగలేదు. అందరూ నాకు సిమికిలు పెట్టు, నాకు బుట్టలెట్టు, నాకు ఎన్నెన్నో రకరకాల ఆయన తెలియని అందం ఏంటి రాజుకి? ఆయన అన్నీ చూశాడు కాబట్టి రాజుకి తెలియని అందం లేదు. వచ్చాడు, అందరూ వస్తారు, వెళ్ళ నాకు తెలిసి నీ గురించి అని చెప్పేసి పంపించేశాడు. ఆమె వచ్చింది, ఆమె పట్ల దయ కలిగించాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆమె భగవంతునికి లోబడి ఉంది. హల్లెలూయా, స్తోత్రం. ఆయనకి భగవంతునికి లోబడినప్పుడు మహిమైశ్వర్యం ఏమనమ్మా? క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. క్రీస్తు మహిమైశ్వర్యం ఎట్టిదు అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియచేయగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచబడిన ఈ మర్మాన్ని మన చులకనగా చూడకూడదు. భగవంతుడు పరిశుద్ధ బాహువు అన్నాం. 52:10 కదా ఉదయం మనం చూసాం కదా యెషయా 52:10లో ఆయన బాహువు. 53వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధ బాహువు యేసుక్రీస్తు వారిని చక్కగా మనం చూపించగలగాలి. ఆయనతో ఉన్నప్పుడు మనం చూపించగలం. ఆయన దాన్ని ఏమన్నారమ్మా? ఆయనతో మనం బాప్తిసం పొందిన మీరందరూ మీరు ధరించుకుని ఉన్నారు. మనం చూడవస్తున్నాం, ఇదిగో ఆయనతో పాటు మనం పాతి పెట్టబడ్డాం. ఆయనతో పాటు లేచేటప్పుడు ఆయన్ని ధరించుకుని వస్తున్నాం. ఇక మీరు కనబడకూడదు, ఆయనే కనబడాలి. ఎవరు కనబడాలమ్మా? ఆయనే కనబడాలి, ఆయన్నే కనబరచాలి. ఆయన తప్ప క్రీస్తు మహిమ, క్రీస్తు మర్మం మన ఇతరులకి చూపించగలగాలి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, చూడండి ఈయన ఆశ ఎంత మంచిగా ఉందో. ఏమన్నాడమ్మా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ఆ మర్మాన్ని ప్రకటిస్తున్నాం. క్రీస్తు మర్మమును, దేవుని మర్మాన్ని ప్రకటిస్తున్నాం. ఎందుకో తెలుసా? ప్రతి మనుషుడు క్రీస్తు యేసునందు సంపూర్ణంగా కావాలి. ఏం చేయాలమ్మా? మనం అసంపూర్తులుగా ఉండకూడదు. మన పూర్తిగా జ్ఞానాన్ని తెలియాలి. ఒక తెలియకపోతే చదివేసి వదిలేయాలి. మనకి తెలియని భాషలు మనం చెప్పకూడదు, తెలియని మనం వక్రీకరించకూడదు. తెలిసినట్టు చెప్పు, తెలియని చదివేసి వదిలే. నేను నేర్చుకోవాలని చెప్పేసి వదిలేయాలి. మన వాక్యం బోధించేటప్పుడు, మన వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు మనం తెలియని దాని గురించి ప్రాకులాడకూడదు. ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేశారు. క్రీస్తుని గురించి చక్కగా అర్థమయ్యేటట్టు క్రీస్తునందు సంపూర్ణంగా అంటే ఏంటి తెలుసమ్మా? 100% పూర్తిగా, సగం కాదు, వెళుతు కాదు, నిండుకుండా తొనగదు అంటారు. ఏమీ లేనోడు ఎగిరెగిరి పడతాడట నాలంటాడు. ఏమైందమ్మా? ఏమీ లేనోడు ఎగిరెగిరి పడ, అన్ని నాకు అణిగిమనుకుంటుందట. మీకు అర్థమైందమ్మా? క్రీస్తునందు సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణంగా ఉంటే అణిగిమనుకుంటుంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు. అన్నీ ఉంటే క్రీస్తునందు సంపూర్ణంలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ డంబంగా చదవనబడదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ గొప్పలు చెప్పుకోదు, ప్రేమ సహిస్తుంది, ప్రేమ అన్నిటిని భరిస్తుంది, అన్నిటిని నమ్ముతుంది, అందరి ఎడల ప్రేమ కలిగి ఉంటుంది. దుర్మార్గుడు వచ్చి నీ మీద ఉమ్మేసినా కూడా తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రేమ దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను. ఎవరి ఎడలమ్మా? దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను ప్రేమ అర్రులు చాచిదని వాడిని ఆశీర్వదించి ప్రభా, వాడి కోసం ఉపవాసం ఉంటుంది, వాడి కోసం ప్రేమ, వాడి కోసం త్యాగం చేస్తుంది.
ఎక్కడో 1500 కిలోమీటర్ల దూరం ఉన్నాడు. ఏం కావాలని ఇక్కడికి వచ్చాడు. ఏం కావాలని ఇంత సమయాన్ని వెచ్చించి ఉత్తరం రాయాలి, ఇంత సమయాన్ని వెచ్చించి మోకాల మీద ప్రార్థన చేయాలి, ఉపవాసాలతో కడుపు మార్చుకోవాలి. శ్రమ పడుతున్నాను, ఏదైనా కొదువుగా ఉంటే ఇంకా దెబ్బలు తింటాను, నువ్వు మారాలి, నువ్వు మారాలి, నువ్వు క్రీస్తులో సంపూర్ణంగా కావాలి, సంపూర్ణుడుగా కావాలి. ఏమన్నాడమ్మా? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించచ్చు ఆయనను ప్రకటించుచున్నాం. అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి రాస్తున్నాడు. ప్రతి మనిషిని అందరిని, అందుకే ఎవరైనా కొత్త వారు వచ్చారు, మరి ఎంతమంది పలకరిస్తున్నారమ్మా? ఎంతమంది నిజంగా మన పక్కన ఉన్న వాడికి పని చేయకండి వచ్చిన తరగతి, మన పక్కన ఉన్నటువంటి వారికి అమ్మ వందనాలని చెప్తున్నామా? వందనాలు చెప్పగలుగుతున్నామా? ఎవరికైనా ఇలా చేయకండి ఇచ్చేసి ఏంటి ఇవాళ స్పెషల్ అంటామా అనకండి. అట్లా క్రీస్తునామం పేరట వందనాలు చెప్పండి. వందనాలు చెప్పి అమ్మా ఒక్కరికైనా నీ ప్రార్థన అవసరతలు ఏంటి అని అడగండి. అది నేను చెప్పి నీకోసం ఏమైనా ప్రార్థన చేయాలా, ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయా అని అడగండి. మీకు ఒకరికొకరు ప్రార్థన అవసరతలు తెలుసుకుని ప్రార్థన చేయండి. ఎప్పుడైనా ఆ భావంలో ఉండండి. ఆమె చెప్తే ఆమె ప్రార్థన చేస్తే అయిపోతుంది కానీ నాకు అని ముందే మనకి ఆ దరిద్రం కొట్టు ఆలోచన మీకు అర్థమవుతున్నాను. మన నిజంగా మనస్ఫూర్తిగా వారు పక్కన కనబడేటువంటి వ్యక్తి క్రీస్తు సారూప్యంలో కనపడాలి. నీ పక్కన కూర్చున్న వ్యక్తి క్రీస్తు స్వారూప్యంలో ఉన్నది. ఆమె పరిశుద్ధురాలు, ఆమె బలలో చేయి వేస్తుంది. ఆ భావంలో నీకు రాగలగాలి. ఆమె గురించి తెలుసు, బాబో నువ్వు ఇక్కడ ఇలాగుంటావు కానీ ఇంటికి వెళ్ళి చూడు అనకూడదు. నీకు అనవసరం. ఆ మూడో వ్యక్తి నెగిటివ్గా నువ్వు చూస్తే అసలు నీ హృదయంలో మొత్తం నెగిటివ్గా ఉంది. అందరినీ పాజిటివ్గా నచ్చుడు, అందరినీ క్రీస్తులాగా నచ్చుడు, అందరు దేవుడిలాగా నచ్చుడు, క్రీస్తు మర్మం అని చూడు. ఆమెలో క్రీస్తుని చూడాలి. ఆమెలో ఏం కనబట్లేదా నీకు? ఏ మంచి విషయం ఆమెలో కనబట్లేదా? నీ పక్కన కూర్చుందంటే నీ మంచి విషయం కాదు. నేను అంతగా ప్రేమిస్తే, నేను అంతగా ఇష్టపడితే నీ పక్కన కూర్చుంది అర్థం చేసుకోవాలి కదా. అందుకే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెబుతున్నాం, ప్రతి మనుషునికి బోధిస్తూ ఉన్నాం, ఆయనను ప్రకటిస్తూ ఉన్నాం. అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మీ కొరకును 2వ అధ్యాయంలో మీ కొరకును లవోదికీయ వారి కొరకును ఆ శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారే, దేవుని మర్మమును క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఇంకొక మాట ఉంటుంది కింద, ఈ మాట చూసేసి ఇవాళ క్లోజ్ చేద్దాం. 6వ వచనంలో మరలా దేవుని చిత్తం అయితే మొదటి చూద్దాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన ఉదయముగా ఆయన యందు వేరి పారిన వారే. స్తోత్రం. మీ నిమిత్తం నేను శ్రమపడుతున్నాను, కష్టమైపోతున్నాను. ఆ పండేటటువంటి చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. దేనికి ఉంటాయేమో రాళ్ళ దెబ్బలు? ఏదైతే కాస్తుందో ఆ కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఆ కాచే చెట్టే ఆ వరదల్ని తట్టుకోవాలి, ఆ తుఫాను తట్టుకోవాలి, బాధలు తట్టుకోవాలి. ఎన్నన్నా మరలా చెట్టు ఎన్ని దెబ్బలేని మరలా ఆ సాయంత్రం అక్కడ నిలబడితే మరలి మన వైపు అలాగే చూస్తారా చెట్టు. కొట్టుకోరా, తీసుకోరా. అర్థమవుతున్నాం అన్నమాట. ఏమందో ఆ చెట్టులో ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు చెట్టులో ఫలించాలి. వేరు పారి ఏమన్నాడమ్మా? కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వారే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. వేరు పారిన లోపలికంటే వెళ్ళాలి. మన
పైపైన టెంపరీగా ఆలోచన చేయకూడదు. అమ్మ మనుషులు రోజున మనం ట్రైన్ ఈ ట్రైన్లో ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. ఎంతమంది కంటిన్యూగా ఉంటారు? అందరూ ఉంటారు కదా. డ్రైవర్ కూడా మారిపోతూ ఉంటారు, డ్రైవర్లే మారిపోతారు. ఎక్కేవాళ్ళు మారుతారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. ఎన్నో రకరకాల కారణాలు ఉంటాయి. వారి స్టేషన్ వస్తుంది, అక్కడ వారు మనతో కలిసి పనిచేస్తారు. మనతో కలిసి వాడు స్టేషన్ తర్వాత స్టేషన్లో దిగనంత వరకు అతను మనతో కలిసి పనిచేస్తున్న ప్రయాణికుడు. అర్థమవుతుందమ్మా? మనతో కలిసి పనిచేస్తున్న ప్రార్థనా పరుడు, ప్రార్థనా వీరుడు, విశ్వాస వీరుడు. ఈ ఒక్క సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చిన్న విశ్వాస ప్రయాణంలో, ఈ విశ్వాస రైల్లో ఒక అతను పాట పాడతాడు, రైలు బండి వస్తుందని చెప్పేసి. ఆ పాట నాకు జ్ఞాపకం రావట్లేదు. ఈ రైలు బండిలో ఎక్కుతారు దిగుతారు, ఎక్కుతారు దిగుతారు. ఈ మనం లోపల ఉన్నంతసేపు మనం ఒకరినొకరు పురుకొలుపుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. విశ్వాసంలో ఒకరినొకరు వేరుపరి. అయ్యా నువ్వు ఎప్పుడైనా మీ మాటలో మీ వాక్యాన్ని గురించి కానీ, లేదా ఈ విశ్వాసం గురించి కానీ, ప్రేమను గురించి కానీ, రెండవ రాకడ గురించి కానీ ఎప్పుడైనా మీ ఫోన్ కాల్స్ ఉంటాయా? మీరు ఆలోచించండి. ఎప్పుడైనా మీరు ఒక సబ్జెక్ట్ గురించి నేను చాలా మట్టుకి డైవిజన్తో ఎక్కువ నేను కాంటాక్ట్ చేస్తూ ఉంటాను. చిన్న వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరితో, వారితోటి ఎక్కువ ఏ విషయాలు మాట్లాడను. ఏదో సహవాస చర్చ గురించి అడుగుతాను. ఒకటి రెండు మొక్కలు కట్టే కొట్టి తెచ్చిపెట్టినట్టు చెప్పేసి వాక్యంలోకి వెళ్ళిపోయి ఎందుకు అనువంటాడుగా మనకు చెప్పే ఉపయోగం ఏముంది? ఎవరు ఇతరులకు చెప్పే మనం చులకనే అవడం తప్ప ఏముండదు. మనుషులకు చెప్పే చులకనే అవుతామా? భగవంతునికి చెప్పాలి. అదే సూత్రాన్ని మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఆయన దగ్గర అనుభవపూర్వక వేరుపారి. ఎలామా? వేరుపారి లోపలికంటే వెళ్ళి. అర్థమవుతున్నారా? మన లోపలికంటే వెళ్ళాలి. మన విశ్వాసం ఉదయం లేచిన వెంటనే వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, సాయంత్రం పూట మన కుటుంబ ప్రార్థన చేయించుకోవడం, నియామక కొడుకుకి వెళ్ళడం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నీరుని మనం పిండుకోవాలి. దాన్ని ఏమంటారు? జురుక్కోవాలి. నీరుని అబ్స్ట్రాక్ట్ చేయాలి, నీరుని తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ కార్యం చేస్తున్నాడు. అందుకే దాన్ని ఏమంటారు? కిచిడి అవ్వకూడదు. మళ్ళా కిచిడి అంటే దాని అర్థం ఏంటంటే ఆ నీళ్ళు ఈ నీళ్ళు మీరు తాగేయండి, ఏమవుతుంది? జలుబు వస్తుంది. అన్ని నీళ్ళు తాగేయకూడదు. మనం ఆలోచన చేయాలి, ఏ నీళ్ళు తాగాలి, ఏ నీళ్ళు తాగకూడదు. మీ అంతటి మీరే, భగవంతుడే మిమ్మల్ని నడిపించును కాక. మనం ఏమవుతుంది అంటే లేదా కిచిడి అయిపోయి జలుబులు, తుమ్ములు, దగ్గులు, కఫాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకే మనం అంటే ఉదాహరణకు చెప్తున్నాను మనం మిక్స్డ్ అయిపోకూడదు. ఆధ్యాత్మికం కూడా ఒకరు ఏంటంటే ఒకరు యేసు ప్రభు వారిని ఆరాధించాలని ఒకైనా, తండ్రిని ఆరాధించాలని ఒకైనా, పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించాలని ఒకైనా, యెహోవాని భక్తులను ఒకైనా, రకరకాల బాధలు. మనం దేన్ని నమ్మకూడదు. మనం నమ్మవలసింది వాక్యాన్ని నమ్మాలి. వాక్యం అలాగుందా ఇలాగుందా, మనం దేన్నైతే పట్టుకున్నామో దాంట్లో వేరు పారి. మన విశ్వాసం ఏంటి చెప్పండి? మన విశ్వాసం ఏంటంటే తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని ముగ్గురిని మనం నమ్ముతాం. తండ్రిని ఆరాధిస్తాం, యేసుక్రీస్తు ద్వారా ఆయనకి సమర్పిస్తాం. మనం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని మనం అంగీకరిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆయనే మనం పాపం చేయకుండా మనల్ని గైడ్ చేస్తాడు. పాపం చేయకుండా గైడ్ చేయడమే కాదు, మనల్ని ఒకవేళ పాపం చేసిన పాపాన్ని ఒప్పింపజేస్తాడు భగవంతుడు. అర్థం? మన భరోసా అంతా వాక్యం మీదే. వాక్యం మనం స్వీకరిస్తే మన రోగాలన్నీ బాగుపడతాయండి. అర్థమైందమ్మా? యాకోబు భక్తుడు ఏం చెప్తాడు? ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారికి నూనె రాసి ప్రార్థన చేసి సంఘస్థులు వెళ్ళి, సంఘ పెద్దలు వెళ్ళి అక్కడ వారు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుందని మన విశ్వాసం. అర్థమవుతుందమ్మా? చిన్న నమ్మకాలే మనకి. అనగా ఈ నమ్మకం ఇవన్నీ కూడా వాక్య రూపేణ ఉన్నాయి లేదని మనం బేరీజ్ వేసుకుంటా వెళ్ళడం. అన్నీ మనం యాక్సెప్ట్ చేయకూడదు. లోపల జాగ్రత్తగా ఉన్నాం. ప్రతిదీ విని ఎంత బాగా చెప్తున్నాడు మరి చివరిలో చెప్తాడు నీ విశ్వాసాన్ని దెబ్బతీసేటటువంటి మాట. అందుకే మనం ప్రతిదీ నమ్మేయకూడదు. అందరూ అంటే మన ప్రతి చర్చికి వెళ్ళొద్దా? కాదు, వెళ్ళు, నువ్వు ప్రాబ్లం లేదు. కానీ బాధలు నిన్ను డైవర్ట్ చేయకూడదు. నువ్వేదైతే పట్టుకున్నావో అసలు నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావో అది నీకు గట్టిగా పట్టుకుంటే వేరు పారి. ఏమన్నా వేరు పారి ఏమన్నాడు భగవంతుడు? కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు స్థిరంగా ఉంటారు. బండ మీద, నేను ఒక మాట చూసాం, బండ మీద 23వ వచనం, మొదటి అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు
ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక లంగరేసినట్టు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ ఎవరన్నా ఆ పాట నేర్చుకుంటారండి. లంగరే గట్టిగా పాడు. అది లంగరేసినావా నావకు, నిరీక్షణ అనే ఈ నావుకి. ఎలాంటి లంగరట? నిరీక్షణ, ఈ విశ్వాసపు నావుకి లంగరేయాలి, గట్టిగా పట్టుకోవాలి. అర్థమైందమ్మా? ఎక్కడ కట్టబడాలి? పునాది మీద కట్టబడాలి, క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. అలా మనం ఆ గాలి వస్తే అటు, ఈ గాలి వస్తే ఇటు వెళ్ళిపోకూడదు. గాలిని కొట్టినట్టు మనం పోరాడకూడదు. ఎలా ఉండాలి? బండ మీద కట్టబడి స్థిరంగా ఉండి వేరుపారి బాగా లోపల కంటే చచ్చబడి ఎవడొచ్చినా సరే నేను దేన్ని చూడండి, నువ్వు నాకు చెప్పేది దేన్ని చూడు, వాక్యాన్ని చూస్తాను. వాక్యం నన్ను బలపరుస్తుంది, వాక్యం నన్ను స్థిరపరుస్తుంది, వాక్యం నన్ను పరలోక రాజ్యం చేస్తుంది, వాక్యం నన్ను నా ఇంటి సమస్యలన్నీ వాక్యం దూరపరుస్తుంది. నా ఇంటి మీరు జస్ట్ బయటి వ్యక్తిలాగా అక్కడ ఆయన ఉన్నాడని, ఆయన ప్రార్థన చేస్తే ఇలాగ అవుతుందని మీరు ఎప్పుడు నమ్మకండి. నమ్మొద్దు. ఎంత కష్టం వచ్చినా వాక్యాన్ని నమ్ముకోండి, వాక్యాన్ని ఎత్తిపెట్టండి, వాక్యాన్ని నోటితో పలకండి, వాక్యాన్ని ఉచ్చరించండి. వాక్యాన్ని మంత్రం వేసినట్టు మంత్రం చాలండి, ఏం కాదు. వాక్యాన్ని 91వ కీర్తన మంత్రం కింద ఉపయోగిస్తారన్నారు. నాకు చాలా ఇష్టమైన కీర్తన. వాక్యాన్ని 91వ కీర్తన మీరు వదిలివేయండి, మీకు ఇష్టమైన కీర్తన వదిలివేయండి, మీకు ఇష్టం వచ్చిన ఆ నోట్లో చెప్పండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు మాట వలన కలుగుతుంది. మనం ఎవరి నుంచి ప్రార్థన చేయమని కాదు, క్రీస్తు మాట ఉచ్చరించి బలపరచాలి, క్రీస్తు మాటలు ఉచ్చరించాలి. అక్కడ యేసు నామములో నాకు ఏదైనా దగ్గర ఏమీ లేదు, వెండి లేదు, బంగారం లేదు, నాకు కలిగి ఉన్నదేంటి? ఏం కలిగి ఉంది? యేసు నామం. హల్లెలూయా. ఏముందమ్మా మన దగ్గర? మన ఆస్తి ఏంటి? టైం ఎంత అయిందమ్మా? మన ఆస్తి ఏంటి? యేసు నామం. 8:50 అయిపోయిందా? టైం చూడ సరిపడలేదు, అయిపోయింది. తెచ్చేయాడు బాబు. యేసు నామం మన దగ్గర ఉంది, అదే బలం మనకి, వేరేది ఏం లేదు. అందుకే మీ ఉచ్చాటన చాలా మట్టికి ఏదో మనం మనసులో నుంచి లేకుండా ఉచ్చాటన చేస్తే మీద పడిపోయిందండి దేహం వచ్చి. పౌలు తెలిసి నాకు యేసుక్రీస్తు ఎవడరా నువ్వు యేసునామం పేరట మంత్రం వేసినట్టు ఉచ్చరిస్తానని చెప్పి మన మనసులో వేరు పారకుండా, మనం అనుభవించకుండా, మనకు తెలియకుండా, క్రీస్తు మర్మం మనకు తెలియకుండా, మనం ప్రాక్టీస్ చేయకుండా, మనం ప్రార్థన చేయకుండా, మనం ఆరాధన చేయకుండా, మనం బలలో పాల్గొనకుండా, మనం పరిశుద్ధంగా ఉండకుండా నువ్వు యేసునామమును ఉచ్చరిస్తున్నావు అంటే నీ మీద పడిపోయి రెక్కేస్తుంది. ఏదది? ఏదమ్మా? తెయ్యం. మీకు అర్థమైందా? అందుకే భగవంతుడు ఏం చెప్తారంటే మీరు ఆయనకి లోబడి ఉన్నాడు, అప్పుడు ఆ అది మీకు లోబడి ఉంటారు. యేసు నామం మనం ప్రభువా ఈ పాదాలు పట్టుకున్నానే చాలు, లోబడి ఉండడం అంటే మన బ్రతుకు ఆయన మీద పడిపోవడం. మనం ఆయన పాదాల మీద పడినప్పుడు నీకు గొప్ప వరం వస్తుంది. శాతానందక దురాత్మ శక్తులని యేసు నామములు అంటే ఎలవలసింది. అది ప్రార్థన చేస్తున్నాను ఇందాక, నాకు ప్రార్థన చేస్తుంటే ఒక కుర్రోడు వణుకుతూ ఉన్నాడు. ఏంటో వణుకుతున్నావు అంటాం తల్లిగా. మనం ప్రార్థన చేస్తే యేసు నామములో తప్పకుండా ఆ క్రియ జరుగుతుంది. ఈవేళ కాకపోతే రేపుతాను. యేసు నామం బలమైన నామం. యేసు నామం ఏ వ్యాధినైనా సరే ప్రాణవలసిందే. మనం అనుకుంటాం మాట ఉచ్చరించినప్పుడు ఏ పనికిరానుడు అనుకున్నాం, మనం పనికిరాలు అవ్వచ్చు. యేసు నామం బలమైన నామం. యేసు నామం ప్రతి బాధ. ఓ తల్లిగారికి మోకాల్లో దాన్ని అంటున్నప్పుడు వచ్చి ఏమంటుంది, అయ్యా తిమ్మిర్లు అవుతున్నాయి. యేసు నామములో తిమ్మిర్లు కాదు, షుగర్ కాదు, బీపులు కాదు, అన్ని యేసు నామంలో. 12 సంవత్సరాల నుంచి తల్లిగారు రక్త కంటిన్యూ బ్లీడింగ్, అనేక వైద్యుల చేత తిప్పలు పడింది, ఎక్కడ అవ్వట్లేదు, మరింత సంకటపడుతుంది. తనకు కలిగినదంతా వ్యయం చేసుకుంది. వారు వీరు చెప్తున్నారు మాట్లాడి, యేసే నామం బలమైన నామం. యేసు ఆయనకి ముట్టుకుంటే చాలు, ఆమె
తనలో తాను ప్రాక్టీస్ చేసుకుంది విశ్వాసాన్ని. ఎలాగైనా సరే యేసయ్యని నేను ముట్టుకోవాలి, ఎలాగైనా సరే యేసయ్యని ముట్టుకోవాలి, యేసయ్యని ముట్టుకోవాలి. ఈరోజు నాకున్న హోప్ ఒకటే, నాకున్న నిరీక్షణ ఆయనే. ఆయన వెళ్ళిపోతే దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నువ్వు దాటిపోతే ప్రభు నాకు హోప్ లేదు, నిరీక్షణ లేదయ్యా. అలాగే దొంగచాటుకు వచ్చింది, నలుగురు మధ్యలోకి రాలేదు. మరి ఆ రోజుల్లో ఎంత బాధపడిందో తల్లి. వస్త్రపు చెంగు ఆయన శరీరంలో నుండి ప్రభావం బయటకు వచ్చింది. యేసు నామంలో ప్రభావం ఉంది. హల్లెలూయా, స్తోత్రం ప్రభు. యేసు నామంలో అది ఎంత కఠినమైన బండైనా సరే యేసు నామంలో అది కొడుతూ ఉంటే బండ నుంచి నీళ్లు ఎంత పెద్ద తుఫాను. ఆయన మాట సెలవిస్తుంటే తుఫాను ఆగిపోతుంది, ఆయన మాట సెలవిస్తుంటే గాలి ఆగిపోతూ ఉంది. అదిగో కర్రెత్తాడు, వాక్యం ఎత్తితే సముద్రం అంత కష్టం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం అంటే మన జీవితంలో సముద్రం అంత కష్టాన్ని ఆయన యేసు నామములో పెద్ద ఫరో సైన్యం అంతా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమే సమస్య వచ్చినా అన్నిటినీ ఆయనే అండి. యేసు నామం, మన విశ్వాసం యేసు నామం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి రేపు ధ్యానం చేద్దాం. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుల తండ్రి, నీ బంగారు పదాలు వందనాలయ్యా. మంచి దేవుడు, బాగుంటుంది. నేను నేర్చుకుంటుంటే ప్రభువా ఎంత సంతోషం తండ్రి. నీవు నా బలం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాని చెప్తున్నా.